పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. చెదరకు బెదరకు నా మనసా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శుక్రవారం, ఈ నెలకే చివరి శుక్రవారం. ఇక ఒక రోజు దాటి వెళితే మనము నూతన నెలలో అడుగుపెడుతున్నాం. అందువలన ప్రత్యేక దీవెనలు యేసు తిరుహృదయం నుండి మన హృదయంలోనికి ప్రవగించటానికి ఈరోజు మోకరించి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ భక్తితో మన ఉద్దేశముల కోసం ప్రార్థిస్తాం. ఆరాధన 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 ఆరాధన. తండ్రి దేవా పుత్ర దేవా, తండ్రి దేవా పుత్ర దేవా, ఆత్మదేవనికి ఆరాధన, ఆత్మదేవనికి ఆరాధన. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చొని ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో మన ఉద్దేశములను ప్రభువుకు అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మేరీ విశ్రాంతమ్మకి అనారోగ్యం నుండి స్వస్థత దయచేసినందుకు కృతజ్ఞతగా, రాబోయే కాలంలో కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పీటర్ అలెగ్జాండర్, హరిక, ఆద్య కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు పెర్మనెంట్ వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం కలిగి ఉండినట్లుగా, అరుళ్ మేరీకి కాళ్ళ నొప్పి నుండి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం మరియు జెరాల్డ్ రోజాకి మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. డేవిడ్కి జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా దివ్య ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోచుండగా, పరీక్షలంటే భయము, ఆ భయము నుండి విడుదల కొరకు వెరోనికా అంతోని గారికి మంచి వివాహ సంబంధం కోసం మరియు కుటుంబ సభ్యుల అందరికీ మంచి ఆరోగ్యం ప్రభు దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు మిస్టర్ జాన్, మిస్సెస్ ఫ్రాన్సినమ్మ జాన్, అలాగే ఎం విజయ భారతి, ఇమ్మాన్యువేల్ రాజు, లాన్సీ కారుణ్య, తేజస్విని కుటుంబ సభ్యులను మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం, దేవుని దీవెనల కొరకు మరియు లాన్సీ కారుణ్యకు జ్వరం నుండి మరియు వామిటింగ్స్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దేవుడు చేసిన మేలులకు 3 గంటల ప్రార్థన ద్వారా దేవుడు వారి కుటుంబంలో చేసిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతగా తురుమల్ రెడ్డి మేరీ సౌమ్య వివాహ వేడుకలలో భాగంగా ఈ దినం ప్రధానం మరియు రేపటి దినం వివాహం జరుగుచుండగా ప్రతి కార్యక్రమం దేవుని ఆధీనంలో జరిగినట్లుగా ప్రతి ఒక్కరూ ప్రయాణంలో దేవుని సంరక్షణ కొరకు సౌమ్య దిలీప్ల దేవుడు జతపరుస్తున్నందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు టి విజయరెడ్డి, సంధ్య కుటుంబం. అలాగే బి రెడ్డి, బాలశివరెడ్డి, ఇన్నాసమ్మ తలంపులు యశ్వంత్కి హెచ్1బి వీసా వచ్చినట్లుగా, తానం స్పందన నవీన్కి ప్రభు సంతాన భాగ్యం దయచేసినట్లుగా, అలాగే అందరికీ మంచి ఆరోగ్యం మరియు ఫాదర్ సిరిల్ గారికి మంచి ఆరోగ్యం, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా వారి బృందమునకు మంచి ఆరోగ్యం కోసం ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రాజారెడ్డి, జయంతి కుటుంబ సభ్యులను గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా, రాబోయే రోజులలో వారి కుటుంబ సభ్యులందరూ బిడ్డలను కాచి కాపాడినట్లుగా, కుటుంబ ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా, కుటుంబంలో శుభకార్యములు జరిగినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మా సుందరి 7వ మరణవర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు
ఆత్మ పరలోకం చేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాగే మనకు తెలిసినటువంటి బిడ్డల ఇళ్లలో ప్రియమైన బిడ్డలు మరణించినటువంటి ఆరాత్మలందరి కోసం ప్రభువును అర్పిస్తూ ప్రార్థిస్తాం. ఈ నెలంతా మనకు తోడుగా ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు ఇక్కడ బయట ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఎంతమంది ప్రార్థన అడిగారో వారందరి ఇళ్లలో కూడా దేవుడు మేలులు చేసి దీవించమని, ఈ దినం శుక్రవారం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డ ఉద్దేశములతో మన ఉద్దేశములను అర్పించుకుంటూ, మరి ముఖ్యంగా ఎల్లుండి ఈ స్థలంలో జరగబోయే స్టూడెంట్స్ ప్రేయర్ మరియు యువకుల సదస్సును దేవుడు ఆశీర్వదించి వచ్చే ప్రజలందరినీ దేవుడు ఆశీర్వదించి మంచి రిజల్ట్తో తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పేటట్టు ప్రభు దీవించమని కూడా ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి ఈ నెలంతా మాకు తోడుగా ఉన్నట్టు రాబోయే నెలలో కూడా మా కోసం తోడుగా ఉండమని సులువ క్రింద నిలబడిన తల్లి వైపు చూస్తూ శుక్రవారం ప్రార్థన చేద్దాం. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు పాట ఒక నెల అయిపోతుంది. మా జీవితంలో ఇంకా దేవుడు మేలులు చేయలేదని విలపిస్తున్న వారికి నమ్మకాన్ని కోల్పోకుండా గుండె ధైర్యంతో ఉండటానికి జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రపంచాన్ని కదిలిస్తూ వణికిస్తున్నటువంటి పరిస్థితులన్నిటి నుండి దేవుడు కాపాడమని ప్రత్యేకంగా రాబోయే నెల కోసం కూడా అర్పించుకుంటూ ప్రార్థించబోతున్నాం. హగాయి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, ప్రజలారా మీరు ధైర్యం తెచ్చుకొనుడు, నేను మీకు తోడుగా ఉందును అని ప్రభు చెప్తూ ఉన్నాడు. హగాయి చాప్టర్ 2 verse 4. God is assuring the people, my people, be of courage. I will be assisting you, helping you. ఇర్మియా 31:16లో నీ ఏడ్పును ఆపుకొనుము, నీ కన్నీటిని తుడుచుకొనుము అని ప్రభు చెప్తున్నాడు. జెరమయా 31:16, స్టాప్ క్రయింగ్ అండ్ స్టాప్ వీపింగ్, వైప్ అవే యువర్ టియర్స్. అంటే దేవుడు ఏదో కార్యం చేయటానికి సిద్ధపరుస్తున్నాడు అని అర్థం. 116వ కీర్తన 8వ వచనంలో ప్రభు నా కన్నీటిని తుడిచెను,
నన్ను జారి పడిపోనీ అడయ్యను అని రాయబడి ఉన్నది. Psalmist says in Psalm 116:18, "The Lord wiped away my tears, and He did not allow my foot to stumble. He saved me." 30 రోజులు కాపాడిన దేవునికి కృతజ్ఞతగా భక్తితో పాడుదాం. చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా, చివరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా. మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా, కలవర పడకు కన్నీరు కాచకు, కలవర పడకు కన్నీరు కాచకు, కడవరకు నిన్ను చేజారనీయడు, కడవరకు నిన్ను చేజారనీయడు. మారని శ్రీక్రీస్తు నీకు తోడుగా ఉండును, చెదరకు నా మనసా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అదే హగాయి గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనంలో, మీరు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు నేను నిత్యము మీకు అండగా నుందునని భాష చేసి తిని, కావున ఇప్పుడు మీకు తోడుగా ఉందును, కనుక భయపడవలదు. హగాయి చాప్టర్ 2:5. The Lord is telling the people, as you left Egypt, I assured you that I will be with you and I will guide you. Now because of that I tell you, I will be with you, do not be afraid. దేవుడే మనతో ఉంటాడు, ఉన్నాడు, ఉంటున్నాడు, ఉండబోతున్నాడు. అది మన విశ్వాసం. ఆ విశ్వాసంతో పాడే పాట ఇది. గుండెలో ధైర్యం తెచ్చుకొని చెదరకు నా మనసా అని పాడే పాట పాడుదాం. ఆది దేవుడే అండయు దండయు, ఆయన బాగువే నీకాధారం, ఆయన బాహువే నీకాధారం,
బెదరకుమా మనసా, నీవు బెదరకుమా మనసా. ఆయన తోడుగా ఉంటాడని ఆ ధైర్యముతో, తోడుగా ఉన్న దేవుడు మన కోసం చేసే అద్భుత కార్యం ముందుగానే చూసుకుంటూ విశ్వాసంతో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒడకంలో పాల్గొన్నప్పుడు ఫాదర్ జోస్ వట్టేంగిల్ గారు ఒక అద్భుతం గురించి చెప్పారు. అదేంటంటే, తమ్ముడు సహోదరుడు ఆసుపత్రిలో వ్రణములతో, శరీరమంతా వ్రణములతో రక్తం కారుతున్న దేహముతో పడుకొని మరి డాక్టర్స్ ఏం చేయలేకపోయారంట. ఆయనకి బదులుగా వాళ్ళు సహోదరుడు ఫాదర్ గారు ప్రాక్సీ అంటారు, అంటే దూరంలో ఉన్నటువంటి సహోదరుని కోసం ఫాదర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడంట. ఇక్కడ ప్రార్థిస్తే అక్కడ స్వస్థత జరిగిందంట. అలాగే మీరు కూడా వింటున్నారు, అమెరికాలో జరుగుతుందని, ఆస్ట్రేలియాలో జరుగుతుందని మన ప్రోగ్రాం ద్వారా కూడా. అది నిజమే అని నిరూపించే ఒక్క వచనమే ఇప్పుడు చదవబోయేది. యెషయా 57:19 సమీపమున ఉన్నవారికి దూరమున ఉన్నవారికి కూడా శాంతిని దయచేయుదును. The Lord heals people, does miracle. As we have the program here, people are reporting from Australia, America and so many places. The God is a God of those who are near and also far. Isaiah 57:19. మీరు నా యొద్దకు తిరిగి వచ్చి నెమ్మదిగా ఉందురని, సురక్షితముగా ఉందురు. కీర్తన 30:15. If you return to me and remain calm, you will be safe. భక్తితో ఈ వాగ్దానంను స్మరించి పాడదాం. యేసుని చెంత స్థిరముగా నిలచిన, యేసుని చెంత స్థిరముగా నిలచిన, ఆత్మకు శాంతి ఆయనే మనసా, ఆత్మకు శాంతి ఆయనే మనసా. చెదరకుమా మనసా, నీవు బెదరకుమా మనసా. ఈ గుర్తులో గుండె చెదిరిపోయిన వాళ్ళు, గుండె పగిలిపోయిన వారు, వారికి సమీపముగా ఉన్న దేవుడు ఒక్కరు ఉన్నారని 147వ కీర్తన 3వ వచనం పలుకుతున్నది. ఎంతోమంది ఆ స్థితిలో ఉన్నవారు మనకు ఫోన్ ద్వారా, తర్వాత వ్యక్తిగతంగా ఉడకానికి వచ్చిన వాళ్ళు, బయటకు వెళ్ళినవాడు చెప్పిన వాళ్ళు ఎందరో ఉన్నారు. బెంగళూరులో కూడా ఈ వారంలో చాలామంది నాతో పంచుకున్నారు, ప్రార్థన అడిగారు. ఒక బెంగళూరులోకి ఇంటికి వెళితే ప్రభు సడన్గా నాకు ఎందుకో షూస్ మొత్తం డస్ట్తో కనిపిస్తుంది అని చెప్పాను. వెంటనే సహోదరి చెప్పారు, అవును ఫాదర్, నా కొడుకు ఒక పెద్ద అంతస్తులో ఉన్నాడు, షూస్ మారుస్తూ ఉంటాడు,
అవన్నీ కూడా మంచం కింద పెట్టానన్నారు. అంటే చూడండి, దేవుడు ఎంతగా మీరు చేసే ప్రార్థన ద్వారా ఎక్కడ మాత్రం కాకుండా బయటకు వెళితే కూడా ఆ స్థలంలో జరిగే విషయాన్ని చూపిస్తూ ఉన్నాడు. భక్తితో మనం ప్రార్థిస్తాం. దేవుని దగ్గరికి తిరిగి వచ్చి సురక్షితంగా ఉండే నెల ఫిబ్రవరి నెలగా మారాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎన్ని అపాయకరమైనటువంటి స్థితులు జరుగుతున్నాయని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర కూడా ఆయన ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఏ విధంగా కింద పడి కాలి చనిపోయారని 2 రోజుల ముందు బెంగళూరులో ఉన్నప్పుడు నేను విన్నాను. ప్రియమైన సహోదరులారా, ఎంత సేఫ్టీ ఉన్నటువంటి పెద్దలు కూడా అలా జరిగితే దేవుడు మనలాంటి మామూలు వ్యక్తులను ఎంతగా కాపాడుతున్నాడో కారణం మనకు బాడీగార్డ్స్ లేరు, సంరక్షణ ఒకరే, దేవుడే. అందుకే ప్రార్థనలు రోజు మనం చేస్తూ ఉన్నాం. యూ జస్ట్ హర్డ్ హౌ ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర, ఐ థింక్, హౌ దట్ ఫ్లైట్ కొలాప్స్డ్ and then he got burnt and died. So many safety measures are there today. Still people are not protected. Our protection comes from God. That's why we have this consecration prayer today. Last Friday today. చివరి శుక్రవారం ఈ నెలకు భక్తితో యేసు తిరుహృదయానికి అర్పించుకుంటూ ఇంతవరకు మీ కుటుంబం బ్రతికి ఉన్నారంటే, కాపాడుతున్నాడంటే దేవుని కృప, ప్రభువుని ప్రార్థన చేస్తాం. ఈరోజు కూడా యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. మన దేవుడు కుణుకు తీయడు, నిద్రపోడు. అనుక్షణం ప్రతి క్షణం మనం పట్టిస్తున్నామో లేదో పాటిస్తున్నామో లేదో తెలియదు, కానీ ఆయన మాత్రం ఒక్క క్షణం కూడా కుణుకు తీయడంట. స్తోత్రం. వీ డోంట్ నో వెదర్ వీ రియల్లీ లుక్ అట్ హిమ్, బట్ హీ సేస్ ఐ నెవర్ స్లీప్, ఐ నెవర్ స్లంబర్. మన జీవితంలో ఏదైనా మనం సాధించటానికి ముందు దేవుడు చెప్తున్నాడు, నీకు ఇది జరిగే వరకు నేను కుణుకు తీయను, నిద్రపోను. ఆమేన్. మీకు తెలుసు, మీ పిల్లల విషయంలో మీరు ఏదైనా చేస్తారు. మీరు స్లీప్ను, నిద్రను కూడా మానేస్తారు పిల్లల కోసం. అలాంటి మీకే అట్లా ఉంటే నేను చేయలేను, నమ్ముతున్నారా అని అడుగుతున్నారు. ఏం చెప్పాం మనం? యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను చెప్పాం. డూ యూ బిలీవ్ దట్ ఐ నెవర్ స్లీప్ నాట్ స్లంబర్ టిల్ ఐ ఎస్టాబ్లిష్ ద థింగ్ ఫర్ విచ్ ఐ హవ్ క్రియేటెడ్ యూ? కారణం దీనికి అర్థం ఏమిటి? చెదరకు, భయపడకు అని అర్థం. కీర్తన 121:4 మరియు 5 వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు కుణుకుపాటు పడడు, నిద్రపోడు. ప్రభు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును. ద లార్డ్ హూ ప్రొటెక్ట్స్ ఇస్రాయల్, హీ నెవర్ స్లీప్స్ నాట్ స్లంబర్స్. హీ హిమ్సెల్ఫ్ విల్ బికమ్ షేడో ఫర్ యూ అండ్ ప్రొటెక్ట్ యూ. మీ కుటుంబాన్ని 30 రోజులు దేవుడు కాపాడాడు. రాబోయే దినంలో కూడా ఆయన నీడలో ఉండేటట్టు ఫిబ్రవరి నెలను అర్పిస్తూ, మరి ముఖ్యంగా ఎల్లుండి ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్, విద్యార్థులు, పిల్లలు, కేజీ నుంచి పీజీ వరకు వచ్చే వాళ్ళు, యువకులు, మరియు ఈరోజు శుక్రవారం ఇక్కడికి వచ్చి ప్రార్థనలు పాల్గొన్న అందరి ఉద్దేశములను ప్రభువును కర్పిస్తూ భక్తితో పాడుదాం. కుణుకు తీయడు, నిద్రపోడు దేవుడు. కుణుకు తీయడు, నిద్రపోడు దేవుడు. ఆయన నీడయే నీకు సంరక్షణ. ఆయన నీడయే నీకు సంరక్షణ. చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా. భక్తితో మన వైపే చూస్తూ మనం బాగుండాలని ఆశించే ఆ కరుణామూర్తి కరుణా సమయంలో మీ ప్రార్థన అర్పించి ప్రభువును కర్పిస్తూ భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రాబోయే ప్రోగ్రామ్స్ అన్నిటి కోసం కూడా ప్రత్యేకం ప్రార్థించుకోండి. రేపటి దినం సాయంత్రం తిరుమలగిరి దగ్గర టీచర్స్ కాలనీ దగ్గర 1000 జపదండలు చెప్తూ గడత్తగక మరియ తల్లి ప్రార్థన కోరుతున్న పిల్లలతో పాటు
ప్రత్యేక సమావేశం అంటే వాక్య పరిచర్యలతో కూడిన స్వస్థత ప్రార్థన జరగబోతుంది. అందువల్ల ఏరియాలో ఉన్న వాళ్ళు వచ్చి దేవుని యొక్క దీవెనలు అమ్మ మరియ తల్లి ద్వారా లాస్ట్ రోజు ఈ నెలకు పొందుకోండి. రేపటి దిన పునీత జాన్ బోస్కో గారి పండుగ కూడా, అందువలన మనమందరం కలిసి డొన్ బోస్కో సలేషన్ గురువులు కన్యాస్త్రులు వాళ్ళందరికీ నా విశేషాలని మీరు చెప్పండి, ప్రార్థించండి. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే 8వ తారీఖున హెంజాళాలో అక్కడ వాక్య పరిచర్య చేయాలి. ప్రజలకు నేను నిలబడినప్పుడు నన్ను మరుగుపరుచుకొని ప్రజలను దేవుడు దీవించాలని ప్రత్యేక మీరు ప్రార్థించుకోండి. అలాగే 10వ తారీఖున ఏలూరులో ఒక్కరోజు సాయంత్రం, ఏలూరు 10వ తారీఖున ఏలూరు సాయంత్రం రోజు అక్కడ కూడా వాక్య పరిచర్య చేయడానికి వస్తున్నాం. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ విషయాన్ని తెలియచేయాలని మనవి చేస్తున్నాను. ఈ నెలంతా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దయచేసి భక్తితో ప్రార్థించుకోండి. తెలుగు వడకం, ఇంగ్లీష్ వడకం మీ క్యాలెండర్లో చూసుకొని ఆ దినములలో ప్రత్యేకంగా వడకంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేక దీవెనల కొరకై మనం ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకే స్తోత్రం, నీకే వందనం. అల్ఫోన్సా అనే వ్యక్తిని నీవు పేరు పెట్టి పిలుస్తున్నందులకై స్తోత్రం. దయగల తండ్రి, కొలుత తీసినప్పుడు నా ఏరియా, నా భూమి నాకు రావాల్సిన అన్యాయంగా తీసుకున్నారే అని ఏడుస్తున్న బిడ్డకు నీవు అస్సలు బాధపడవద్దు. నేను నీ కోసం యుద్ధం చేస్తాను, నీవు కోల్పోయినట్టు అనుకున్నది నీవు చూస్తావు అద్భుతంగా అని నీవు చెప్తున్నందులకై స్తోత్రం. ఓ ప్రభువా, ఏదో ఒక వస్తువు పోగొట్టుకున్న పేపర్ అవును ప్రభు, ఏదో ముఖ్యమైన ఒక పేపర్ డాక్యుమెంట్ పోగొట్టుకున్న వ్యక్తిని ప్రభు అద్భుత రీతిగా నీవు ప్రభు గవర్నమెంట్ రూపంలో లేకపోతే ఏదో ఒక రూపంలో అది తిరిగి వచ్చినట్టు చేస్తున్నందులకై స్తోత్రం. ఇంకొక వస్తువు ఎలా పేపర్ లాగా కాలిపోయిన దాన్ని చూపిస్తున్నావు తండ్రి దేవా. అవన్నిటి నుంచి బూడిదలాగా మారినటువంటి స్థితి నుండి, అది ఆ బూడిద నుండి కుప్ప నుండి ప్రభా ప్రజలను లేపే దేవుడు నీవు కావునే అటువంటి కార్యం చేస్తున్నందులకై నీకే స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. చరణ్య అనే వ్యక్తిని ప్రభు ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం తండ్రి. భయపడుతున్నారు చాలామంది ప్రభా పిల్లలు, వాళ్ళందరూ కూడా ప్రభా ఇక్కడికి రాలేని పరిస్థితులు. మేము కూడా వచ్చి బాగుండేది. మీరు ఏ స్టేట్లో ఎక్కడ ఉన్నా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, ఏ జిల్లాలో ఉన్నా సరే, దేవుడు ఇప్పుడే చదివారు. దూరంలో ఉన్నవారికి, దగ్గర ఉన్నవారికి దేవుడు. అందువలన దేవుడు మిమ్మల్ని ఏరాళముగా దీవించునుగాక. ప్రభు చిత్తమైతే ఆ రోజు ప్రోగ్రామ్ని తర్వాత మీకు రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది రాలేరు. ఆదివారం ఇటువైపు ఆన్లైన్ నడుస్తుంటుంది కావున ఆ రోజు ఆన్లైన్ నడవదు. కానీ దానికి బదులుగా రికార్డ్ చేసి తర్వాత మీకు అందించడానికి ప్రయత్నం చేద్దాం. కానీ అందరు దేవుని బిడ్డలు అందరికీ అందాలి వార్త. స్టూడెంట్స్ ప్రేయర్ని త్వరగా నేను రాయాలి. ఈరోజు వడక ముగించుకొని నైట్ వచ్చాను. అందువలన మంచిగా దేవుడు జ్ఞానం ఇచ్చి ప్రజలకు ఏం కావాలో దాన్ని రిలీజ్ చేసేటట్టు ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. చివరి గుర్తు నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం, యావే మీ పక్షమున పోరాడును, మీరు కదలక మెదలక ఉండుడు అని అనెను. దేవుడు అబద్ధమాడడు. కదలక మెదలక ఉండుడు. కదలింపబడే విషయాలు ఏంటిది? మీ ఇంటిలో, మీ జీవితంలో, మీ భవిష్యత్తులో, భారత జీవితంలో అన్నిటికీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, కదలక మెదలక ఉండు. ఎక్సోడస్ 14:14, నిర్గమకాండం 14:14. ఇట్ సేస్, బీ స్టిల్ అండ్ నో ఐ ఎమ్ యువర్ గాడ్, ఐ విల్ ఫైట్ ఫర్ యూ. 2వ రాజుల దినచర్యల గ్రంథంలో తర్వాత మీరు చదువుకోండి. మీరు అస్సలు యుద్ధం చేయనక్కరలేదు, ప్రభువే మీకు విజయంను దయచేయను. 2 Chronicles 20:17, you read later the whole chapter. It says, don't be afraid, do not let your heart be troubled, you don't fight, I will fight for you and give you victory. నమ్ముతున్నామని చెప్పి పాడి ముగిస్తామా? నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పాడుదాం. కదలక మెదలక నీవుండు మనసా, కదలక మెదలక నీవుండు మనసా, యుద్ధం చేసి జయమిచ్చే ప్రభు నీతో ఉండగా, యుద్ధం చేసి జయమిచ్చే ప్రభు నీతో ఉండగా,
కలంగాదే మనమే తిరయాదే మనమే கண்மலையாம் கிறிஸ்து காத்திடுவார் தினமே చెదరకుమా మనసా నీవు బెదరకుమా మనసా. రేపటి దినం మనం థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. 31 రోజులు లాస్ట్ రోజు. దాంతోపాటు డొన్ బోస్కో గారి మధ్యస్థ ప్రార్థన కోరుకోవాలి. టుమారో వీ హ్యావ్ టు థ్యాంక్ ద లార్డ్. టుమారో ఈస్ ద డే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ యూ. బట్ ఇన్ అవర్ హౌస్ హియర్ they also thank the whole month. One day in a month is remembered as a Thanksgiving day. Write down the thanks and then thank the Lord tomorrow. రాసి పెట్టుకోండి. చేసిన మేలు 31 రోజులు దేవుడు ఏం చేశాడో రాసి పెట్టుకొని రేపు సిద్ధపరచుకోండి. భక్తితో ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగించుటకై చివరి గుర్తు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గుండె పగిలిపోయిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను భయపడుతున్న విద్యార్థులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా జీవితంలో ఆధ్యాత్మికంగా తోడ్పడుతున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ శుక్రవారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎల్లుండి ఇక్కడికి రాబోతున్న విద్యార్థులు మరియు యువకులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా మా కోసం తోడుగా ఉన్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరగబోతున్న ప్రోగ్రాంలో పాల్గొనబోతున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు తెలిసినటువంటి ఇండ్లలో మరణించిన ఆత్మల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసి సెంటర్ని సపోర్ట్ చేస్తున్న వారి మీదను క్యాలెండర్ అందరికీ అందించి చాలా మంది జీవితాన్ని బాగు చేసిన కుటుంబాల మీదను గురువుల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దివ్య మందస్సం మన దగ్గర ఉండడం దావీదు ఆనందించాడు, గంతులేశాడు. ఆ సన్నిధిలో మనం ఉన్నాం. దివ్య మందస్సం వైపు చూస్తూ చేతులు చాచి, ఇదిగో ప్రభా, ఈ దీవెనలు మా ఇంటిలో కావాలి, మా జీవితంలో కావాలి, మా ఆర్థిక విషయంలో కావాలి, ఆధ్యాత్మిక విషయంలో, మానసిక విషయంలో, కుటుంబపరంగా పిల్లల విషయంలో, భార్యాభర్తల విషయంలో, సంతాన భాగ్య విషయంలో, ఇక చాలా పెద్ద లిస్టు మీద ఉంటుంది. చేతులలా చాచి దేవుడిచ్చే దీవెనలను చేతుల నిండా, గుండె నిండా, ఇంటి నిండా పొందుకునే టైం ఇది. భక్తితో ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి గుండె చెదిరిపోయిన వారికి సమీపమున ఉండి వాళ్ళ గాయములకు కట్లు కట్టి దేవుడు అద్భుతాలు చేసి రాబోయే నెలంతా దీవెనకరమైన నెలగా యేసు హృదయం నుండి మిమ్మల్ని దీవించునుగాక. May through the sacred heart of Jesus on this Friday, may the Lord pour out His blessings upon you
and for the coming month, February, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. తండ్రి దేవా, పుత్ర దేవా, తండ్రి దేవా, పుత్ర దేవా, ఆత్మదేవనికే ఆరాధనా, ఆత్మదేవనికే ఆరాధనా. ఈ నెలంతా దేవుడు చేసిన మేలులకు స్తోత్రం. రాబోయే దినములలో దేవుడు ఇంకా అద్భుతాలు చేయాలని. గాడ్ బ్లెస్ యు.